రామాయణం. జనక మహారాజు నుంచి ఆహ్వానం వచ్చింది. నేను మిథిలకు ప్రయాణమవుతున్నాను. మీరు కూడా నాతో వస్తే అక్కడున్న శివధనస్సును గురించి మీరు తెలుసుకొనవచ్చును. బయలుదేరండి. రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రునితో కలిసి మిథిల వైపు ప్రయాణం సాగించారు. ధన్యురాల్ని రామా, నీ పాదస్పర్శ సోకి నేటికి నా శాపం తొలగిపోయింది. ఏమిటి, ఒక నారి ఇన్ని వత్సరములుగా రాయిలా జీవిస్తున్నదా? అవును రామా, ఇంద్రుడు చేసిన మోసం తెలియనందున నా భర్త శాపం వల్ల రాయిగా మారాను. అయితే ఈనాడు నీ పాదస్పర్శతో నా శాపం తొలగిపోయింది. మహర్షి, సూర్యచంద్రుల్లా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఈ రాజకుమారులెవరు? మహారాజా, వీరు అయోధ్య మహారాజు దశరథుని కుమారులు రామలక్ష్మణులు. జనక మహారాజు ఒక ప్రకటన చేయించారు. తమ వద్దనున్న శివధనుస్సును విరిచిన వారికి తమ కుమార్తె సీతనిచ్చి వివాహం జరిపిస్తామని. మిథిలా నగరమే అదిరిపోయే గర్జనతో వివాహ వేదిక వద్దకు పరశురాముడు వేంచేశాడు. ఆ వీరపురుషుని కన్నుల్లో ఉగ్రత్వం తాండవిస్తున్నది. ఆపండి! గండ్రగొడ్డలి భుజం మీద పెట్టుకుని నిల్చుని ఉన్నాడు. మూర్ఖుడా జనక, శివధనుస్సుని ముక్కలు చేసిన వాడెవడో నాకు చెప్పు. లేదంటే నీ రాజ్యం నీ కళ్ళ ముందే నాశనమైపోతుంది. క్షమించండి, శివధనుస్సును విరగొట్టింది మీ సేవకుడే. అందులకు మీరు ఏ శిక్ష విధించినా శిరసా వహిస్తాను. నేను పూజించే శివధనుస్సును విరగొట్టిన వాడు ఎవడైనా సరే నేను అంతం చేసి తీరతాను. మునీశ్వర, నా బాల్యంలో నేను ఎన్నో ధనస్సులను విరగ్గొట్టాను. అయితే మీరిలా ఎన్నడూ కోపగించుకోలేదే. ఇందులో మాత్రం ఏమిటంత విశేషం? మాటలు జాగ్రత్తగా రాని, లేదంటే నా గొడ్డలికి బలవుతావు. లక్ష్మణ, శాంతించు. మహర్షి, నేను జనక మహారాజు గారి కోరిక ప్రకారం విల్లుని సంధించాలని ప్రయత్నించాను. నా దురదృష్టం, విల్లు విరిగిపోయింది. రామా, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ ధనుస్సు ఆ శివధనుస్సుకి ఏమాత్రం తీసిపోదు. నా తండ్రి విష్ణువు దీన్ని నాకు కానుకగా బహుకరించారు. ఈ విల్లు నారిని గాని సంధించగలిగితే నేను నువ్వు విష్ణువు మరొక అవతారమని ఒప్పుకుంటాను. రామా, నన్ను క్షమించు. నేను పూజించే మహావిష్ణువు అవతారం నువ్వే. జనకుని కుమార్తె మరియు ఆయన సోదరుడైన కుశధ్వజుని కుమార్తెలకు దశరథ మహారాజు 4 కుమారులతో వివాహం జరిగింది. సీతకి రామునితో, ఆమె సహోదరి ఊర్మిళకి లక్ష్మణునితో, మాండవికి భరతునితో,
శృతకీర్తికి శత్రుఘ్నునితో వివాహం జరిగింది. వస్త్రముల తరువాత ఒకనాడు దశరథుడు కొలువు తీర్చి ఈ రాజ్యాన్ని ఇంతవరకు ధర్మబద్ధంగా నడిపించాను. ఎంతకాలం రాజ్యభారం వహించిన నేను వయసు భయపడడంతో ఇప్పుడు మోయలేకపోతున్నాను. అందుకని ఈ రాజ్యభారాన్ని రామునికి అప్పగించాలని నిర్ణయించుకున్నాను. అవునవును, అది సరైన నిర్ణయమే. రాముడు రాజు కావాలని మా అందరి మనసులో ఉన్న మాటే మీరు చెప్పారు. కైకేయి తన ఆభరణాలను తీస్తుండగా మందర అక్కడికి వచ్చింది. రామందర, నా రాముడు రాజవబోతున్నాడు. నాకెంతో సంతోషంగా ఉంది. నీకేదైనా బహుమానం ఇవ్వాలనుంది. ఓసి మూర్ఖురాల, రాజు కాబోయేది భరతుడు కాదు, రాముడని గుర్తుంచుకో. రాముడు నా కుమారుడేగా, నన్ను తన తల్లిలానే చూస్తున్నాడు. కైకేయి పెంచిన ప్రేమని కళ్ళను కప్పివేస్తోంది. రామునికి మాత్రమే పట్టాభిషేకం చేయాలా? ఏ భరతునికి ఎందుకు చేయకూడదు? రాముడు రాజైతే నీ భరతుణ్ణి చంపేస్తాడు. చాలించు, నా రాముని గురించి నాకు తెలుసు. రాముడు రాజైతే అతని తల్లి కౌసల్య మహారాణి అవుతుంది. అప్పుడు నువ్వు ఆవిడ దగ్గర దాసివే. ఓ, నీ మాటలు నిజమేనేమో అనిపిస్తుంది. కైకేయి, గుర్తుంచుకో, ఎప్పటికైనా నీకు పుట్టినవాడే నీ సొంతవాడవుతాడు. కాని మంధర, మహారాజు గారు నిర్ణయం చేసేశారే. ప్రజలందరికీ కూడా సమ్మతమే. రేపే పట్టాభిషేకం. ఇప్పుడు ఏం చేయగలను? కైకేయి, మర్చిపోయావా దశరథ మహారాజు నీకిచ్చిన 2 వరాలని? అవును, అదే సరైన మార్గము, సరైన సమయం కూడా. జయము మహారాజా, కైకేయి మహారాణి తమను చూడాలనుకుంటున్నారు. కైకేయి, ఏమిటిలా వెలవెలబోతున్నావు? అందరూ రాముని పట్టాభిషేకం ఏర్పాట్లు ఉత్సాహంగా జరుపుతుంటే నువ్వేంటి శోకంలో ఉన్నావు? మీకు జ్ఞాపకం ఉందా? చాలా కాలం క్రితం మనం దేవదానవుల యుద్ధంలో పాల్గొన్నప్పుడు నేను మీ ప్రాణాల్ని రక్షించాను. అప్పుడు మీరు సంతోషించి నాకు 2 వరాలిచ్చారన్న విషయం. వాటిని ఈ రోజే అమలు జరపాలి. అంతే కదా. అయితే వెంటనే అడుగు కైకేయి. నా రాముని పట్టాభిషేకానికి సమయం ఆసన్నమవుతోంది. 1. రామునికి బదులుగా నా కుమారుడు భరతుడు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. 2. రాముడు 14 ఏళ్లు వనవాసం చేసేట్లు ఆజ్ఞాపించాలి. అయ్యో కైకేయి, దీనికి బదులు ఆనాడు యుద్ధములో గాయపడ్డప్పుడే నువ్వు నన్ను చంపి ఉండాల్సింది. రామా,
నేను తప్పు చేశాను. రాజ్య పరిపాలన ఇవ్వడానికి బదులుగా నేను నీకు అరణ్యవాసాన్ని ఇస్తున్నాను. నన్ను క్షమించు రామా, నేను నిస్సహాయుణ్ణి. నా వంటి దౌర్భాగ్యుడు ఈ లోకంలో జీవించడమే వ్యర్థం సుమా. ఓ భగవంతుడా, నాకు మృత్యువుని ప్రసాదించు. పట్టాభిషేకం జరగవలసిన రాముడు భోగభాగ్యాలను వదిలి వనవాసానికి బయలుదేరాడు. అతనితో పాటు సహోదరుడు లక్ష్మణుడు, భార్య సీత కూడా బయలుదేరారు. మంగళవాయిద్యాలు మారుమోగవలసిన అయోధ్యలో ఆహాకారాలు మిన్నుముట్టాయి. దారి పొడవునా పౌరులో కన్నీళ్లతోనే వీడ్కోలిచ్చారు. వద్దు రామా, వద్దు, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు. రామా, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. సుమంత్ర, సెలవిప్పించండి. రాకుమారా, మిమ్మల్ని నమ్మి వచ్చిన వీరంతా రేపు ఉదయం లేచి మీ గురించి అడిగితే నేనేమి సమాధానం చెప్పను. వీరంతా నగరంలో నివసించవలసిన వారు. మా మీదున్న ప్రేమ చేత మా వెంట ఇక్కడి వరకు వచ్చారు. అలసటతో మైమరిచి నిద్రపోతున్నారు. బాగా నిద్రపోనివ్వండి. మా తల్లిదండ్రులను మీరు చూసుకుంటారన్న నమ్మకంతో మేము సెలవు తీసుకుంటున్నాం. గుహుడు పడవ నడపగా రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు అందులో ప్రయాణిస్తున్నారు. అయోధ్య మా మాతృభూమి. మేము పుట్టి పెరిగిన నీ ఒడిని వదిలి వెళ్ళిపోతున్నాం తల్లి. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం.